నువ్వు సచ్చాక నేను పెళ్లి చేసుకుంటున్నాను లేక ఏది ఇన్ని రోజులు నాకు వంకలెట్టింది సరిపోలేదా అని నవ్వుకొని వెళ్ళిపోతుంది. నువ్వు దానికి సిగ్గుడు ఓకేనా? ఇప్పుడు నాతో పాటు నాకు వచ్చిన వాళ్ళు కూడా వంకలెట్టానుక నీకు పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయితే నువ్వు పాడు ఎప్పుడు ఎక్కుతావు, నీ జనం ఎప్పుడు పెడతారు, 100 పని చేయలేక 30 చెరువులు నీళ్ళతో అవుతున్నావు అని అడిగి ఇది బాగోదు కదా, అందుకోసం అని అన్న అవుతా కవర్ చేస్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంకా డబల్ వర్క్ పెట్టుకుని ఇంకెన్ని చెరువులు నీళ్ళు తాగాలి అని అనలేక మంచోడైతే చాలు అని అంటాను. బోడి చీర కోసం నా బతుకు బుగ్గుపాలు చేసేస్తావా అని అనలేక నేను సంతోషం కొన్ని చూడలేకపోతున్నావు కదా, అందుకోసం చీరలు ఎక్కడ కొంటే బాగుంటది అని అంటాను. ఓకే పెళ్లి ఇప్పుడు అంటున్నావు కదా, పెళ్లి కట్నం ఏమైనా ఇస్తావా, కొన్ని ఖర్చులు ఏమైనా ఎడతావా, నీడైనా రాయిస్తావా, నీకు ఎందుకు బగిలాగా నా పెళ్లి గురించి అని అనలేక పెద్ద గ్రాండ్ గా చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని అంటాను. పని చేసుకొని పూర్వ పొద్దుకుమాలని ఎదవా అని అనలేక అని సిగ్గుపడతాను. నీ కూతురికి పెళ్లి చేశాను అది ఇప్పుడు ఒంట్లు తోముకున్నది, అవతల నన్ను ఎంత గేర్లు ఎక్కించినా ఎంత బీపీ ర్యాక్ కొట్టినా సమాధానం ఇవ్వకుండా నేను ఎప్పుడు ఒంట్లు తోముతానా అని వెయిట్ చేస్తాను. అందుకోసం కదా అడిగా పెళ్లి ఎప్పుడైనా మంచితనం నాకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పెళ్లి చేసుకుంటాను అనలేక పిచ్చిదల్లా బర్రూపుతాను. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు గోల్ ఎక్కేసిన వాళ్ళకి మొన్న ఇంటికి పిలిచి ఒక పిల్ల సైన్ డేట్ చంపించిందట. నీకేదో నాకు పెళ్లి అయిపోవాలని కాదు, మా ఇంట్లో వాళ్ళు దెప్పిలి, ఈ అదృష్టానికి మాకు సైన్ డేట్లు దొరకవు, అందుకోసం ఇంట్లో ఎప్పుడు చెప్తే అప్పుడే చేసుకుంటా అండి అని అంటాను.